మన దేవుడు ఈ జూలై మాసములో నేను ప్రార్థించుకున్నప్పుడు మనందరికీ ఈ మాసమంతా ఆయన చక్కటి వాగ్దానం ఇచ్చారు. కొమ్ము సిగిరింపచేసి నీకు ధైర్యము కలుగు చేసేదను. ఆమేన్. ఎహెజ్కేలు గ్రంథములో 29వ అధ్యాయములో ఆఖరి వచనములో ఈ పదాలు ఉంటాయి. కొమ్ము చిగురింపచేసి నీకు ధైర్యము కలుగు చేసేదను. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా ఈ నెలలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పాడి పంటలను, వ్యవసాయాన్ని దీవెనకరంగా మార్చడమే కాకుండా చిగురించిన అనుభవాలలో మనల్ని, మన కుటుంబాలను ప్రభువు నడిపించబోతున్నారు. ఆమేన్. నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించునుగాక. దేవుడు ఈ నెలలో మనలను ఫలభరితంగా చేయబోతున్నాడు. ఇంతవరకు ఎండిన అనుభవాల్లో ఉండొచ్చు, ఇంతవరకు సమస్యల వలయాల్లో చిక్కుకొని ఉండొచ్చు, ఇంతవరకు జీవితంలో సుఖము లేక, నెమ్మది లేక, ఆరోగ్యం అంతంత మాత్రమే అనుభవిస్తూ జీవితంలో నెమ్మదిని కోల్పోయి ఆశీర్వాదాన్ని అంతంత మాత్రమే అనుభవిస్తూ మనము కొనసాగుతూ ఉండొచ్చు. నా దేవుడు, మనందరి దేవుడు, మనం ఆరాధించుకుంటున్న యేసు ప్రభుల వారు లేక సృష్టికర్త అయిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ వ్యవస్థను, నీ బంధువులను, నీ స్నేహితులను చిగురింపజేయబోతున్నారు. హల్లెలూయా. మనం ఆరాధించుకుంటున్న యేసయ్య ఎవరంటే మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఉన్నతమైన అనుభవాలలో నడిపించే దేవుడు, నడిపించుటకు శక్తి గలవాడు. సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా నా ప్రభు, నా యేసు ఆశీర్వదించబడే గడియ, సిగురింపచేసే గడియ. మీ వద్ద అందరి వైపు కూడా ఆయన వాక్య ప్రక్షాళన, ఆయన వాక్యపు మీ ఎదలోతుల్లోకి వెళ్ళిన వెంటనే ఆ వాక్యం మిమ్మల్ని అంకురం వచ్చేటట్టుగా, మొలకెత్తేటట్టుగా, దీవించబడేటట్టుగా, ఆశీర్వదించబడేట్టుగా, ఉన్నతమైన అనుభవాల్లో నడిపించేటట్టుగా చెట్లమైన మనందరి మీద ప్రవహించబోతుంది, పారబోతుంది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తాడు, విశ్వసించిన వారిని కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహించునుగాక. విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు పొంగి పారునుగాక, ప్రవహించునుగాక, ప్రతి వ్యక్తిని అభిషేకించునుగాక.